ఇటీవల క్వెబ్రాడా చుపాసిగార్రో సమాధి స్థలంలో 500 నుంచి 400 BC మధ్యకాలంలో లభించిన కంకాళాలపై జరిగిన అధ్యయనం ప్రాచీన కాలంలో పెరూ తీర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొన్న కఠినమైన జీవన పరిస్థితులపై వెలుగును సంతరించుకుంది. ఈ అధ్యయనంలో శిశు మరణాల రేటు అధికంగా ఉన్నట్టు తేలింది, ఎందుకంటే సమాధుల్లో చాలా భాగం శిశువులు మరియు చిన్న పిల్లలవే. ఎముకల విశ్లేషణలో పోషకాహార లోపాలు మరియు వ్యాధుల స్పష్టమైన సంకేతాలు కనిపించాయి. ఇవి వ్యక్తులు దీర్ఘకాలిక పోషకాహార లోపాలు మరియు సంక్రమిత వ్యాధులతో బాధపడినట్టు సూచిస్తున్నాయి. పరిశోధకులు ఈ ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణాలు జనం గూడబెట్టడం, చెత్త పారిశుద్ధ్యం, మరియు తగిన ఆహార వనరుల లేమి అని భావిస్తున్నారు. ఇవన్నీ ముఖ్యంగా బలహీనులైన సమాజ సభ్యులకు అత్యంత క్లిష్టమైన వాతావరణాన్ని సృష్టించాయి. ఈ అవగాహనలు ఆ కాలం సమాజాలు ఎదుర్కొన్న దైనందిన పోరాటాలు మరియు ఆరోగ్య సవాళ్లపై కీలకమైన సమాచారాన్ని అందిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే ఫ్రెండ్స్.